గల్ఫ్ రీజియన్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో 3 ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్పై భారీ దాడులు చేసింది. ఏకంగా 80కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడుల తర్వాత ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరు దేశాల మధ్య గత నెలలో కుదిరిన కీలక ఒప్పందం ఈ దాడులతో ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుంటే, మరోవైపు అమెరికా, ఇరాన్లు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులకు పాల్పడుతున్నాయి. కాగా గురువారం నాడు అంటే జూలై 9న ఖమేనీ ఖననం జరగనుంది. దానికంటే ముందే మరోసారి ఇరు దేశాలు యుద్ధానికి దిగుతాయా అన్న టాక్ మిడిల్ ఈస్ట్లో బలంగా వినిపిస్తోంది. తాజాగా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. గల్ఫ్ రీజియన్ ఎప్పుడూ ఒక వార్ జోన్ను తలపిస్తూ ఉంటుంది. ఇరాన్, అమెరికా మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇప్పుడు హార్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడులు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ మంగళవారం ఇరాన్పై భారీగా వైమానిక దాడులు చేసింది. ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. హార్మూజ్ జలసంధి విషయానికొస్తే పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్లను కలిపే ఓ కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచంలోని చమురు రవాణాకు ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్గం. ఇక్కడి నుంచి ప్రతిరోజు మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అందుకే ఈ జలసంధిపై పట్టు కోసం చాలా దేశాలు పోటీ పడతాయి. అయితే 3 వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు ఈ ఒప్పందానికి విఘాతం కలిగించాయి. ఈ దాడులకు ఇరాన్ కారణమని అమెరికా ఆరోపించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై భారీ దాడులు చేసింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం తమ దాడుల్లో 80కి పైగా ఇరాన్ లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపింది. వాటిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన 60కి పైగా చిన్న పడవలున్నాయని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రాడార్ సైట్లు, యాంటీషిప్ మిసైళ్లు, లాంచ్ సైట్లను కూడా ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ వివరించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా పేలుళ్లు జరిగినట్టు ధృవీకరించింది. ఖేష్మ్ ఐలాన్, బందర్ అబ్బాస్, సిరిక్లో పేలుళ్లు జరగాయని, ఈ దాడులో కొంతమందికి గాయాలయ్యాయని కూడా తెలిపింది. ఈ దాడుల వెనుక అసలు ఉద్దేశం అంతర్జాతీయ జలాల్లో అమాయక సిబ్బందితో కూడిన వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడమే ఇరాన్ అసలు లక్ష్యం. దాడికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించేలా చేయడమే అమెరికా ఉద్దేశమని తెలిపింది. దాడులకు ముందు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ గత నెలలో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగమైన చమురు ఆంక్షలను, తాత్కాలిక మినహాయింపులను రద్దు చేసింది. ఇది ఇరాన్కు మరింత ఆగ్రహం తెప్పించింది. అమెరికా దాడులకు ఇరాన్ తక్షణమే స్పందించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బుధవారం తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేశామని ప్రకటించింది. ఈ దాడుల్లో మిస్సైళ్లు, డ్రోన్లను ఉపయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. బహ్రెయిన్లోని అమెరికా నావికా ప్రధాన కార్యాలయాన్ని, కువైట్లోని ఓ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. అంతకుముందు మంగళవారం ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ కజేమ్ ఖరీదాబాదీ అమెరికా దాడులను అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆయన్నారు. కాగా ఇటు అమెరికా, అటు ఇరాన్లు ఒకరిపై ఒకరు మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించారంటే మీరు అంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజా పరిణామాలపై ఖతార్, సౌదీ అరేబియా కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. తమ దేశానికి చెందిన ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిలో లేదా సమీపంలో దాడికి గురయ్యారని ఖతార్, సౌదీ అరేబియా రెండూ తెలిపాయి. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ, అల్ రెకాయత్ అనే నౌకపై జరిగిన దాడికి ఇరానే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. ఇక ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ అధికార ప్రతినిధి హుసేనీ హోబీ తాజా పరిణామాలపై స్పందించారు. బుషేహర్ ప్రావిన్స్లో అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ను కూల్చేశామని చెప్పినట్లు తస్నీం న్యూస్ పేర్కొంది. ఇక కువైట్ విషయానికొస్తే ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపింది. అలాగే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించింది. కాగా కువైట్ నగరంలో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ నుంచి వరదలా వస్తున్న డ్రోన్లు కూల్చివేసిన శబ్దాలే అని కువైట్ ఒక ప్రకటనలో వివరించింది.
ఇదిలా ఉండగా కువైట్ న్యూస్ ఏజెన్సీ కునా కూడా యావత్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లను యాక్టివేట్ చేసినట్టు తెలిపింది. అలాగే బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ కూడా ప్రజలను సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకీర్ గాలిబాఫ్ అమెరికాపై మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. అమెరికా బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తే లేదని గాలిబాఫ్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ హెచ్చరించారు. కాగా ఇరాన్ మీడియా కూడా ఇరాన్కు చెందిన ప్రధానమైన ఆయిల్ హబ్లు ఖార్గ్ ఐలాన్, ఖేష్ మైలాన్, సిరిక్, బందర్ అబ్బాస్లోని పలు చోట పేలుళ్లు వినిపించాయని తెలిపింది. ఇరాన్కు చెందిన ప్రెస్ టీవీ కూడా దక్షిణ ఖార్గ్ ఐలాండ్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపింది. అయితే అమెరికాకు చెందిన సెంట్కామ్ మాత్రం ఖార్గ్ ఐలాండ్ ప్రస్తావన మాత్రం తేలేదు. కాగా ఇరాన్ 90% ఎగుమతులు ఖార్గ్ ఐలాండ్ నుంచే చేస్తోంది. కాగా అమెరికాకు చెందిన మిలిటరీ ఉన్నతాధికారులు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాము ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని తెలిపారు. ఇరాన్కు చెందిన కోస్టల్ సర్వైలైన్స్ సిస్టమ్స్తో పాటు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్ నుంచి సైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని అమెరికా అధికారి వివరించారు. అయితే ఇరాన్లో అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసినా ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. అయితే బాంబు పేలుల వల్ల కొన్ని పదునైన మేకులు తగిలి కొంతమంది గాయపడ్డారని ఇరానియన్ టీవీ వెల్లడించింది. అయితే తాజా పరిణామాల క్రమంలో అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇరాన్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ అమ్ముకోవడానికి అమెరికా నిరాకరించింది. ఇప్పటి వరకున్న ఆ వెసులుబాటును ఉపసంహరించినట్టు అమెరికా పేర్కొంది. తాజా పరిణామాల క్రమంలో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 3% పెరిగాయి. కాగా ఇరాన్ విదేశ మంత్రిత్వ శాఖ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించింది. ఒప్పందం ప్రకారం ఆగస్టు 21 వరకు ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు విక్రయించుకోవడానికి అనుమతించింది. తాజా దాడులు, ప్రతి దాడుల వల్ల ఇక ఇరాన్ గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం నాడు ఘాటుగా స్పందిస్తూ తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్పై దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ అంటుంటే, ఖతార్ మాత్రం డ్రోన్లతో ఇరాన్ తమ ఆయిల్ ట్యాంకర్పై దాడులు చేసిందని ఆరోపించింది. మంగళవారం నాడు ఖతార్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్తో దాడులు చేసిందని, ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్లో మంటలు అంటుకున్నాయని, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని ఖతార్ పేర్కొంది. ఇక అమెరికా ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం ఇరాన్ 3 వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపింది. ఇక ఇరాన్ పాలకులు మాత్రం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి పెద్ద మొత్తంలో రుసుము వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అమెరికా నిరాకరిస్తోంది. కాగా ఇరాన్లో ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు చురుకుగా సాగుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 60 రోజుల కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. పేరుకే కాల్పుల ఒప్పందం తప్పించి అవి సక్రమంగా అమలు అయిన దాఖలాలు లేవు. తరచూ హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఖమేనీ అంత్యక్రియలు ముగిసిన వెంటనే మరోమారు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ ఎనలిస్టులు.